డెమోగ్రఫికల్ చేంజెస్ జరిగితే ఎట్లా ఉంటుంది అంటే, హైదరాబాద్లో ఎంఐఎం కూర్చోబెడితే ఎవరిని పెడితే వాళ్ళు గెలిచేస్తారు. 7 సీట్లు, ఓ పార్లమెంట్ సీటు. దాంట్లో డైరెక్ట్గా సోనియా గాంధీనే వచ్చి పోటీ చేసినా ఓడిపోతుంది, రాహుల్ గాంధీనే వచ్చి పోటీ చేసినా ఓడిపోతాడు, మోడీనే వచ్చి పోటీ చేసినా ఓడిపోతాడు పాత బస్తీలో. అది డెమోగ్రఫికల్ చేంజ్ ఇంపాక్ట్. అట్లాంటి ఇష్యూస్ కొన్ని ఏరియాల్లో బలంగా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి వాటిట్లో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో, 126 అసెంబ్లీ స్థానాలు ఉంటే 22 స్థానాల్లో ఈజీ విజయం సాధిస్తుంది అని స్వయంగా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి అంటే హిమంత బిశ్వా శర్మ ప్రకటిస్తున్నారు. ఎందుకయ్యా అంటే, ఓన్లీ బికాజ్ ఆఫ్ మియా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మియా ముస్లింని అక్కడ మొబలైజ్ చేసేసింది. ఇప్పుడు వాళ్ళు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అక్కడ ఉండిపోవడం వల్ల డెమోగ్రఫికల్ చేంజ్ వచ్చేసింది అన్నటువంటి పాయింట్ని పదే పదే చెప్పుకొస్తున్నారు ఆయన.